విద్యారంగంలో వసతి గృహాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. అసలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఏందో వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? ఏమున్నాయి మీకు అసలు డిమాండ్స్ ఏంటి, మీకు సమస్యలు ఏంటి? ఈరోజు గత 5 నెలల నుంచి ఈరోజు పెండింగ్ లో 5,435 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవి సంక్షేమ హాస్టల్కి సంబంధించి ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ప్రతి వెల్ఫేర్ రంగంలో ఈరోజు బకాయిలు విడుదల చేయకుండా ఈరోజు ప్రభుత్వం అనేది కనీసం పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ముందు మేము నిరసన చేస్తున్నాం. ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే 5 నెలలుగా ఉన్న పెండింగ్ లో ఉన్న ఆ బిల్లును విడుదల చేయాలి. ఎస్ఎఫ్ఐగా ఇది డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన చేస్తున్నాం. సో మొత్తానికి పెండింగ్ లో ఉన్నటువంటి 5,485 కోట్ల మెస్ బిల్లులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్ గా ఉంది. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి మా హాస్టల్లో కానీ విద్యారంగంలో కానీ? ఇంకా హాస్టల్లో చూసుకున్నట్టే మెస్ ఛార్జీలు ఇంకా రిలీజ్ చేయలేదు. గతంలో రిలీజ్ చేసినామని చెప్పారు కానీ అది పేరుకు మాత్రమే పరిమితమైంది. అదేవిధంగా అద్దె భవనంలో ఉన్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి, అమ్మాయిల హాస్టల్లో ఎంబీబీఎస్ డాక్టర్ని కేటాయించాలని చెప్పేసి, చలి తీవ్రత ఎక్కువ పెరుగుతుంది. ఇప్పటి కూడా దుప్పట్లు రాని పరిస్థితి ఉంది. అమ్మాయిల హాస్టళ్లలో దుప్పట్లు పంపిణీ చేయాలి. అదేవిధంగా అన్నం తింటుంటే పురుగులు వస్తున్న ఆ సమస్యను పరిష్కరించాలి. ఎవరైతే డీడీ ఇన్స్పెక్షన్కి వెళ్లి హాస్టల్ సమస్యలు తెలుసుకోవాలి. ఈ రోజు కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కొన్ని కాలేజీలలో మధ్యాహ్న భోజనాలు కూడా అమలు చేయట్లేదు. మధ్యాహ్న భోజనాలు అమలు చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏవైతే గురుకులాలు, సోషల్ వెల్ఫేర్స్ ఉన్నాయో వాటి అన్నిట్లలో కూడా ఇప్పటికీ మెస్ బిల్లులు విడుదల కావట్లేదు. కాబట్టి విడుదల చేయాలి. మొత్తం మీద అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. అధికారులకి చెప్పినప్పటికీ, రిప్రజెంటేషన్ చేసినప్పటికీ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి ఎట్లా? అదేవిధంగా హాస్టళ్లలో ఇప్పుడు చలికాలం కాబట్టి పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేయాలి. ప్రభుత్వం దుప్పట్లు పంపిణీ చేయక ఎన్నో నెలలు అవుతుంది కాబట్టి దుప్పట్లు పంపిణీ చేయాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం మీద చలికాలం తీవ్రత ఎక్కువ ఉంది, దుప్పట్లు పంపిణీ చేయాలి. మహిళా వసతి గృహాల్లో అయితే ఎంబీబీఎస్ డాక్టర్ను నియమించాలి. వారి యొక్క ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా పెండింగ్ బిల్లులన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. విడుదల సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.